డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓజి 171 ఇండియన్ సొసైటీ ఇమేజెస్ అండ్ రియాలిటీస్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 1 సివిలైజేషన్ అండ్ కల్చర్ అనే లెసన్ గురించి తెలుసుకుందాం. ఈ సివిలైజేషన్ అండ్ కల్చర్ అంటే తెలుగులో నాగరికత మరియు సంస్కృతి అని చెప్తూ ఉంటాం. మన హిందూ నాగరికత అతి పురాతన కాలమైనది అనేది మనము అన్ని దేశాలలో కూడా మన దేశంలో సంస్కృతి అతి పురాతనమైన కాలం ఉందని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ నాగరికత అనేక పరిమాణాలు చెందుతూ మన సాంస్కృతిక పద్ధతుల్లో కూడా అనేక రకాల చేంజెస్ గురవుతున్నాయి అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఈ నాగరికత సంస్కృతి అనేది భారత ప్రపంచంలోని పురాతన నాగరికతలలో మన హిందూ నాగరికత అతి పురాతనమైనదిగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది దాని సాంస్కృతిక వైవిధ్యము మరియు బహుళత్వానికి ప్రసిద్ధి కాంచిందిగా మనందరికీ తెలిసిన విషయమే. జీవితంలోని ప్రతి కోణంలో, జనాభాలో, భౌగోళికము, పర్యావరణము, జీవనోపాధి విధానాలు మరియు అన్నిటికంటే దాని సంస్కృతిలో అన్ని వైవిధ్యాలు సంగ్రహించటము మరియు ఒక క్రమశిక్షణకు మించిన పనిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. భారతీయ నాగరికతను అధ్యయనం చేయడానికి 4 విస్తృత విధానాలు ఉన్నాయని యూనిట్ యొక్క మొదటి విభాగంలో ఈ విధానాలపై మనము దృష్టి సారిస్తూ ఉంటాం. ఆ తర్వాత భారతీయ జనాభా, జాతి మరియు మతపరమైన వైవిధ్యానికి దారితీసిన విభిన్న చారిత్రక వలసలను ఇది సూచిస్తూ ఉంటుంది. వివిధ ప్రాంతాలలోని కేంద్రీకృతమైన జనాభా విభిన్న భాషలను మాట్లాడుతూ ఉంటుంది. విభిన్న భాషలను మాట్లాడుతూ ఉండటంతో పాటు వాటి యొక్క సివిలైజేషన్ అండ్ కల్చర్ కూడా అనేక రకాల విభిన్న ప్రక్రియల్లో మనం చూస్తూ ఉంటాము. మరియు ఒకదానికొకటి వేరువేరుగా ఉండే విభిన్న జీవన విధానాన్ని ఈ యొక్క సమాజాలన్నీ కూడా కలిగి ఉంటూ ఉంటాయి. విభిన్న పర్యావరణ మరియు భౌతిక వైవిధ్యాలను కలిగి భారతదేశము ఒక ప్రత్యేకమైన నాగరికత సంస్కృతికి భాగాలను మనం ఇప్పుడు పరిశీలిస్తూ ఉంటాము. భారతదేశంలోని దాని గొప్పతనాన్ని మరియు వైవిధ్యాన్ని అనేక రకాలుగా మనము వివరించుకోవచ్చు. తర్వాత భారతీయ నాగరికత యొక్క సామాజిక నిర్మాణము మరియు సాంస్కృతిక వైవిధ్యము వివిధ కోణాలలో ఈ లెసన్ ద్వారా మనం పరిశీలిస్తూ ఉంటాం. మతపరమైన మరియు సామాజిక, రాజకీయ, చారిత్రాత్మక గతము భారతీయ సమాజ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఎంతో ఉపకరిస్తూ ఉంటుంది. ఏ సమాజాన్ని, దాని చరిత్రని ప్రస్తావించకుండా సరిగ్గా మనము ఈ యొక్క సామాజిక ప్రకృతిని మనం అర్థం చేసుకోవడానికి వీలు పడదన్నమాట. ఇక్కడ ఈ సామాజిక అంతర్గత వైరుధ్యాలు మరియు దాదాపు నిరంతర యుద్ధాలు ఉన్నప్పటికీ భారతీయ నాగరికత ఏకీకృత గుర్తింపుకు ప్రాంతీయవాదము ఎన్నడూ ముప్పు ఏర్పడలేదనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. ఆ తర్వాత నాగరికతలో భారతీయుల అధ్యయనానికి సంబంధించి అనేక విధాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ విధానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం. నాగరికత అనే పదము లాటిన్ పదము సివిస్ నుంచి వచ్చింది. దీని అర్థము పౌరుడు, పట్టణవాసుడు. అందువల్ల నాగరికత యొక్క నిర్వచనంలో సంక్లిష్టత యొక్క సారూప్యత స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పదము కొన్ని వ్యవసాయ పద్ధతులు, వాణిజ్యము, ప్రణాళికాబద్ధమైన నివాసాల యొక్క కొన్ని ఆధారాలు, బహుళ సంస్కృతులు, కళ, మతము మరియు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ మరియు రాజకీయ నిర్మాణాలను ఊహిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. నాగరికత అనేది మానవ సమూహము, సమాజం యొక్క సముదాయం. ఇది సాంస్కృతిక
వస్తు మరియు భౌతిక రహిత యూనిట్ లక్షణాలు మరియు నిర్వచించబడిన రాజకీయ సహజము కాబట్టి సింధు లోయ నాగరికత దాని ద్వారా మనము వెల్లడి చేయబడిన సమాజము, దానిలో ఉన్న కళాఖండాలు మరియు స్మారక చిహ్నాలు నాగరికతగా మనము పరిగణిస్తూ ఉంటాము. తర్వాత భారతదేశంలో పురాతన నాగరికతలో ఒకటిగా ఇది పరిగణించబడుతూ ఉంటుంది. ఎందుకంటే దాని మూలాలు హరియప్ప సెయింట్ నాగరికత నుంచి గుర్తించబడింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. భారతీయ సమాజము మరియు సంస్కృతి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అంకితమైన భారతీయ నాగరికతపై దృష్టి సారించే లెక్కలేనన్ని పండితులు ఖాతాలు ఉన్నాయి. అలా చేయటం ద్వారా ఈ ఖాతాలు భారతదేశం యొక్క వైవిధ్యము మరియు గొప్పతనాన్ని నాగరికత ప్రకాశిస్తూ ఉన్నదని మరియు దాని అధ్యయనము చేయటానికి ఉపయోగించే బహుళ సంభావిత సాధనాల పద్ధతిని ఇవి అందిస్తూ ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కోన్ అనే సామాజిక శాస్త్రవేత్త 1971లో ఈ ఖాతాల నుంచి భారతీయ నాగరికతను అర్థం చేసుకోవటానికి 4 విస్తృత విధానాలు ఉన్నాయనేది ఈ కోన్ సూచించారనమాట. అవి ఏంటంటే, మొదటిది కేటలాగ్ అప్రోచ్, రెండోది కల్చరల్ ఎసెస్ అప్రోచ్, మూడోది మనం తీసుకున్నట్లయితే అనేక రకాల ప్రక్రియా పద్ధతుల్లో ఈ విధానాల వల్ల మనము ఒక నూతనమైన సామాజిక నాగరికత సాంస్కృతిక పద్ధతులను మనము తెలియపరచడానికి ఇవి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. మూడోది మనం తీసుకున్నట్లయితే కల్చరల్ కమ్యూనికేషన్ అప్రోచ్ అన్నమాట. నాలుగోది మనం తీసుకున్నట్లయితే ఒక రకంగా భారతదేశానికి ఈ 4 విధానాల వల్ల మనము సివిలైజేషన్ను, ఆ యొక్క పద్ధతులను మనం తెలుసుకోవడానికి వీలవుతూ ఉంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవచ్చు అనమాట. ఈ లక్షణాల జాబితాని, విధానాలు ఈ విధంగా ఉన్నాయి కదా, లక్షణాల జాబితాను మనం తీసుకున్నట్లయితే ఈ విధానము తప్పనిసరిగా భారతీయమైనదిగా భావించబడే లక్షణాలు, సంస్థలు మరియు లక్షణాలు రికార్డింగ్ను కలిగి ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. భారతదేశము ప్రాతినిధ్యము వహించే వైవిధ్యాలు మరియు వ్యత్యాసాలు సగటు లేదా మోడ్ యొక్క గణాంక కొలతల పరంగా ఇవి నిరంతరము పరిశీలించబడుతూ ఉంటాయన్నమాట. భారతదేశము మరియు దాని జనాభా భౌగోళిక పరంగా వివరించదగిన వైవిధ్యాన్ని ప్రతిఫలింపిస్తూ ఉంటాయి, నిరంతరము ప్రతిఫలిస్తూ ఉంటాయి అన్నమాట. పర్యావరణ, ప్రాంతీయ, తరగతి లేదా మత భేదాలు ఏదైనా ఏమైనప్పటికీ విశిష్ట భారతదేశము భారతీయ లేదా భారతీయతకు దోహదపడే లక్షణాలు లేదా లక్షణాల జాబితా చేయటము ఈ విధానం యొక్క ప్రాముఖ్యత, ప్రథమ ప్రాధాన్యత అనేది కూడా మనము గుర్తించవలసిన విషయము. వాస్తవానికి ఇది ప్రాథమికంగా భారతీయుడు అనే భావనపై ఆధారపడి ఉంటూ ఉంటుంది. ఇది పండితుల నుంచి పండితులకి వారి ఆలోచన విధానంలో, దృక్పథంలో మార్పును మనము చూస్తూ ఉంటాం అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ది రీడింగ్ ఆఫ్ కల్చరల్ ఎసెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మనము తెలుసుకుందాం అన్నమాట. ఈ విధానము అవసత్యత శైలిని కనిపెట్టి భారతీయ నాగరికత ఆరంభం నుంచి నిజమైన ప్రతినిధిగా సాంస్కృతిక సారాంశాలను ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. కానీ లక్షణము లేదా కంటెంట్ ఇది కాదు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సాంస్కృతిక సారాంశము భారతదేశాన్ని, దాని నిజమైన స్ఫూర్తిని నిరంతరము ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇది చారిత్రాత్మక మరియు అనేక ఇతర ఆవశ్యకతల నేపథ్యంలో సంవత్సరాల తరబడి
అవిష్కృతముగా ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత భారతదేశము గణాంకపరముగా కొలవలేనిది కాదని ఇది సూచిస్తూ ఉంటుంది. బదులుగా దాని సారాంశాన్ని భిన్నత్వంలో ఏకత్వము, సహనము మరియు సోదరభావము, ఆధ్యాత్మిక మరియు దైవిక గౌరవం వంటి భావనల పరంగా మనము నిరంతరము అర్థం చేసుకోగలుగుతూ ఉంటాము. ఇక్కడ ఎథోస్ యొక్క భావన తప్పనిసరిగా వియుక్తమైనది మరియు ప్రకృతిలో తగ్గింపుగా ఉంటూ ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ ఒక భావనగా అత్యంత ఆత్రాశ్రయమైగా ఉంటుంది అనేది కూడా ది రీడింగ్ ఆఫ్ కల్చరల్ ఎసెన్స్ అనే విధానంలో ఈ యొక్క భావన ప్రకృతిని మనము కనుగొంటూ ఉంటాం అన్నమాట. తర్వాత పాయింట్కి వచ్చేటప్పటికి కల్చరల్ కమ్యూనికేషన్ యొక్క అధ్యయనం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సాంస్కృతిక కమ్యూనికేషన్ విధానము అనేది సమాజంలోని వివిధ స్థాయిల ద్వారా నాగరికత వ్యవస్థ యొక్క కంటెంట్ ప్రసారము మరియు లిటి ద్వారా సంభాషించే మార్గాలు మరియు ప్రక్రియలపై నిరంతరము దృష్టి సారిస్తూ ఉంటుంది. ఇది భారతీయ నాగరికత యొక్క నిర్మాణాత్మక ఏకీకరణ వైపు దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది. సాంఘిక ఆంథ్రోపాలజిస్ట్ యొక్క రచనలు, తర్వాత మారియట్ మరియు రాబర్ట్ రెడ్క్లిఫ్ బౌన్ యొక్క ఆ యొక్క సాధారణీకరణ ప్రకారము నాగరికతలోని వివిధ భాగాల ఐక్యత మరియు పరస్పర ఆధారపడటాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన ఆధారాన్ని ఇవి అందిస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని కిషన్గంజ్ అనే చిన్న ఉత్తర భారత గ్రామమైన హియాన్లో జరుపుకున్న పండుగలపై దృష్టి సారిస్తూ మారియట్ కొన్ని సాంప్రదాయ మరియు చిన్న సాంప్రదాయాల మధ్య సాంస్కృతిక సంశ్లేషణ మరియు పరస్పర చర్యల హైలైట్ ఇది చేస్తుందనేది కూడా మనము ఈ మారియట్ సమాజానికి తెలియపరిచారు. అదేవిధంగా రెడ్క్లిఫ్ బౌన్ యొక్క విశ్లేషణ గొప్ప సాంప్రదాయము మరియు జానపద అర్బన్ ఈ యొక్క రూపంలో చిన్న సాంప్రదాయాల మధ్య స్థిరమైన పరస్పర చర్య మరియు సంభాషణలను ఇది నిరంతరము ప్రతిబింబిస్తూ ఉంటుంది. రెండిటి మధ్య సహజీవన మరియు పరస్పర సంబంధము కోసము మనము ఈ యొక్క నాగరికత సమాజము మరియు సంస్కృతి యొక్క ఐక్యత గురించి మారియట్ మరియు రెడ్క్లిఫ్ బౌన్ మరింత సరిగ్గా అంటే సున్నితంగా సమాజానికి తమ పరిశోధనల ద్వారా తయారు చేశారు, తెలియపరిచారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క యూనివర్సలైజేషన్ మరియు సరోలరైజేషన్ అనే ప్రక్రియను ఈ యొక్క మారియట్ అనే సామాజిక శాస్త్రవేత్త ఎలా తెలియపరిచారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మారియట్ యొక్క రచన లిటిల్ కమ్యూనిటీస్ ఇన్ ఏ ఇండియస్ సివిలైజేషన్ అనే బుక్లో భారతదేశంలోని గొప్ప సాంప్రదాయము మరియు చిన్న సాంప్రదాయాల మధ్య సాంస్కృతిక మార్పిడిని వివరించడానికి యూనివర్సలైజేషన్ మరియు పరోచలైజేషన్ అనే జంట భావనలను ఈ యొక్క మారియట్ మనకి ప్రతిపాదించారు. సరస్వతీకరణ అనేది చిన్న సాంప్రదాయాలలోని అంశాలను కలుపుకొని గొప్ప సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రక్రియగా మారియట్ మనకి తెలియపరిచారు. మరొక మాటలో చెప్పాలంటే ఇది సారస్వతిక సంస్కృత విశ్వాస వ్యవస్థ ద్వారా స్థానిక ఆచారాలు, విలువలు మరియు సాంస్కృతిక ఆదర్శ క్రమబద్ధీకరణ మరియు ప్రమాణీకరణకు సంబంధించిందనేది మనం చెప్పుకోవాలి. తన అభిప్రాయాన్ని వివరించడానికి మారియట్ కిషన్గంజ్ గ్రామంలో సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత సవృత్తిని ప్రోత్సహించడానికి స్థానికంగా జరుపుకునే దీపావళిని ఉదాహరణగా ఈ మారియట్ తీసుకున్నారు.
ఆ తర్వాత పూర్వ సంపద మరియు శ్రేయస్సును ప్రతీక అయిన లక్ష్మీదేవత చిన్న సాంప్రదాయానికి చెందిన సవృత్తి యొక్క విశ్వవ్యాప్త రూపం కావచ్చని అతను మనకి వివరించారు. సారస్వతీకరణ ప్రక్రియను విరుద్ధంగా పార్సిలైజేషన్, ఇది స్థానిక పరిసరాలు అనుగుణంగా విశ్వవ్యాప్తి అపీల్ యొక్క ఆచారాలు, నమ్మకాలు మరియు సాంస్కృతిక ఆదర్శాల అధోముఖ వ్యాప్తిని ఇది నిరంతరము సూచిస్తూ ఉంటుంది. ఇది భారతీయ దేశ నాగరికతలోని చిన్న వర్గాల సృజనాత్మకను నిరంతరము ప్రతిబింబిస్తూ ఉంటుందనేది కూడా మనము చెప్పుకోవాల్సిన విషయము. కిషన్ గంజ్లోని నవృత్ పండుగ ఉదాహరణకు తీసుకొని మారియట్ ఈ ప్రక్రియను విపులంగా సమాజానికి వివరించారు. దీనిని నవరాత్రికి సంక్లిష్టించే సంస్కరణగా సూచిస్తూ ఇందులో సాంస్కృతిక దేవత దుర్గా యొక్క 9 వేర్వేరు ప్రతిష్టలను 9 రోజులు వరుసగా పూజిస్తారనే అభిప్రాయాన్ని మారియట్ వెలిపించారనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఆ తర్వాత విద్య, చిన్న మరియు గొప్ప సాంప్రదాయాలు ఎలా ఉంటాయనేది కూడా ఈ యొక్క రెడ్ క్లిఫ్ భవన్ యొక్క రైతుల సంఘము మరియు సంస్కృతి ఆంథ్రోపాలజికల్ అప్రోచ్ టు సివిలైజేషన్ 1956లో లాటిన్ అమెరికా రైతులతో అతని అనుభవాల ఆధారంగా రూపొందించబడింది ఈ బుక్ అన్నమాట. అయినప్పటికీ ఈ యొక్క మారియట్ లాగా అతను కూడా రైతు ఆధారిత సమాజాల మరియు సరిహద్దులుగా లేవని కనుక్కున్నారు. రైతుల జీవన విధానము తెగలు, పట్టణాలు మరియు నగరాల ప్రజలచే ప్రభావితం అవుతూ ఉంటుందని, అతను రైతు సామాజిక సంబంధాల వ్యవస్థగా ఈ యొక్క రెడ్ క్లిఫ్ భావించారు. దాని వెలుపల విస్తృత సమాజాల సంబంధాలు విస్తరిస్తూ ఉన్నాయని, పట్టణ ప్రజలు మరియు గొప్ప సాంప్రదాయానికి ప్రాతినిధ్యం వహించే ప్రజలపై తక్కువ సాంప్రదాయాన్ని కలిగి ఉన్న రైతు సంఘం యొక్క పరస్పర ఆధారపడటానికి హైలైట్ చేయటము అతనికి ఉద్ఘాటనగా ఏర్పరిచారన్నమాట. ఇది అంతా కూడా రెడ్ క్లిఫ్ భవన్ యొక్క సందేశంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత భారతీయ నాగరికతను ఒక రకముగా విశ్లేషించటము ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మారియట్ అండ్ రెడ్ క్లిఫ్ భవన్ ఈ యొక్క అనేక పరిశోధనల్లో వీరు పాల్గొని అనేక నూతన విషయాలు మనకి తెలియపరిచారు. ఈ విధానంలో తులనాత్మక సామాజిక శాస్త్రజ్ఞులలో ప్రధానంగా ప్రజాదరణ పొందింది, నిరంతరము ఎంతో ప్రజాదరణ పొందింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ విధానము ప్రకారము భారతీయ నాగరికత ఒక ప్రత్యేక రకముగా పరిగణించబడుతూ ఉన్నదన్నమాట. ఇతర సమాజాలు మరియు సంస్కృతితో భారతీయ సమాజాన్ని ఇలా చూడాలనేది కూడా వీరు నొక్కి చెప్పారన్నమాట. సమాజము, సాంప్రదాయిక సమాజము, సాంస్కృతిక, సామాజిక మరియు చారిత్రాత్మక సూత్రాలను వివరించే ఆధునీకరణ వంటి ప్రక్రియలను ఎదుర్కొంటుందని ఈ రెడ్ క్లిఫ్ భవన్ తన పరిశోధన పద్ధతుల్లో తెలియపరిచారు. లక్ష్యం అయితే భారతదేశ నిర్మాణానికి ప్రత్యేక విలువలు లేదా అంశాలను చదవటం కాదు, కానీ ఇతర సమాజాలు మరియు సంస్కృతితో ఉమ్మడిగా ఉన్న దానిని ఆధారముగా ట్రేస్ చేసి ఆపై వైవిధ్యాలను పరిశీలించడం అనేది ముఖ్యమైన అంశంగా రెడ్ క్లిఫ్ భవన్ మనకు తెలియపరిచారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే భారతదేశంలో ఒక గ్రామము సమాజము లేదా వ్యవసాయ సమాజంగా పరిగణించబడవచ్చు. ఇది గ్రామీణ జీవితము మరియు సమాజం యొక్క ఉనికి పరంగా సారూప్యతని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ
కుల భావన దృగ్విషయము భారతదేశానికి ప్రత్యేకమైనది కాబట్టి భారతదేశాన్ని కుల సమాజముగా చూడటము వ్యర్థమైన కసరత్తు అవుతుంది. ఇది భారతదేశం యొక్క క్రాస్ కల్చర్ సామాజిక పోలికలను చేయటానికి అవకాశాన్ని త్రోసిపుచ్చిందనేది రెడ్క్లిఫ్ బౌండ్ అండ్ మారియట్ అనే సామాజిక శాస్త్రవేత్తలు చెప్పారు. విశిష్టమైనదిగా ఈ విధానము శాస్త్రీయంగా అపారమైనది అని వారి యొక్క అభిప్రాయంగా తెలియపరిచారనేది మనం ఇక్కడ భారతీయ నాగరికతను ఒక రకంగా విశ్లేషించినప్పుడు చెప్పుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవటం ఎలా అనేది కూడా మనము ఈ ప్రక్రియలో తెలుసుకుందాం. ఎలా అన్నట్లయితే భారతీయ నాగరికత సంక్లిష్టమైన మరియు లోతుగా పాతుకుపోయిన చారిత్రాత్మక సాంప్రదాయాలను కలిగి ఉంటుందనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రాంతీయంగా మరియు నిర్దిష్ట ప్రాంతం యొక్క సామాజిక నిర్మాణముతో ఆచారము మరియు ప్రవర్తనతో విస్తృతమైన వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలోని చాలా వైవిధ్యము మరియు ప్రాంతీయ వైవిధ్యాలు భౌగోళికములోని వైవిధ్యాల ఆధారముగా నిరంతరము వివరించబడుతూ ఉంటాయి. ఇది నిరంతర చారిత్రక, సాంస్కృతిక మరియు రాజకీయ నమూనా కోసము విస్తృత ఫ్రేమ్ వర్క్ను అందించి భారతీయ ప్రాథమిక భౌతిక శాస్త్రము అని అనుకోవాలి. అందువల్ల దాని భౌగోళిక శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకోవటము చాలా ముఖ్యమైన విషయమని మనము భావిస్తూ ఉండాలి. భారతదేశంలో విస్తృతముగా భౌగోళికముగా విభజించే 3 జోన్లను జాబితా చేసింది. అవి ఎలా అన్నట్లయితే శాశ్వత లేదా అణుమండలాలు, తర్వాత రూట్ జోన్స్, మూడోది సాపేక్షక ఐసోలేషన్ యొక్క మండలాలు. ఈ 3 జోన్స్గా విభజించి సామాజిక ప్రక్రియ పద్ధతుల్లో ఈ సివిలైజేషన్ సాంస్కృతిక ప్రక్రియ ఏ విధంగా ఇమిడి ఉన్నది అనేది మనము ఈ జోన్స్ ప్రక్రియ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ముందుగా శాశ్వత అణుమండలాలు అంటే ఏంటి, దాని యొక్క భావన ఏంటో ఇప్పుడు మనము తెలుసుకున్నాము. శాశ్వత మండలాలు సారవంతమైన నదీ పరివాహక ప్రాంతాలు, మైదానాలు మరియు డెల్టా చారిత్రాత్మకంగా జీవితాంతము అవి మానవ స్థావరానికి కేంద్రాలుగా ఉన్నాయనేది మనము ఈ ప్రక్రియలో గ్రహించవలసిన విషయం. అధిక జనసాంద్రత, క్రమబద్ధమైన రాజకీయ కార్యకలాపాలు మరియు స్థిరమైన రాష్ట్ర వ్యవస్థ. వారు వ్యవసాయ పద్ధతులను స్థిరపరుచుకుంటూ వ్యవసాయ పద్ధతులు సామాజిక పరంగా చేస్తూ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇవి వ్యవసాయ మరియు క్రాఫ్ట్ వస్తువులు వాణిజ్య కేంద్రాలుగా ప్రసిద్ధి చెందుతూ ఉన్నాయన్నమాట. వివిధ పూర్వ, ఆధునిక మరియు ఆధునిక నగరాల అణుమండలాల్లో ఇవి ఉద్భవిస్తూ ఉన్నాయి. భారతదేశం యొక్క ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలో ఇటువంటి మండలాలను, అంటే ఇక్కడ శాశ్వత అణుమండలాలను మనము ఎన్నో చూస్తూ ఉన్నామనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత చారిత్రాత్మకంగా పెషావర్ చుట్టూ ఉన్న నదీ పరివాహక ప్రాంతము మరియు మైదానాలు ఉత్తర భారతదేశంలో మొదట న్యూక్లియర్ జోన్ ఆవిర్భావానికి ఇవి దారితీశాయి. ఇది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న గాంధార పట్టణము, పశ్చిమ మరియు మధ్య ఆసియా నుంచి భారతదేశానికి ప్రభావాలను ప్రధానముగా వ్యాప్తి చేయటంలో ఈ ప్రాంతము కీలకమైన
పాత్ర పోషిస్తూ ఉన్నది. ఈ యొక్క పట్టణ ఈ యొక్క జమున డోయాట్ మరియు గంగా జమున రోయాట్ ఉత్తరాన ప్రధాన అణుమండలాలుగా ఏర్పడ్డాయనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇవి కురుక్షేత్ర, పాంచాల, కనోజ్, పానిపట్, ఢిల్లీ, ఆగ్రా వంటి నగరాలను ఈ ప్రాంతంలో కలిగి ఉన్నారు. ఇవి శక్తివంతమైన రాజకీయ, చారిత్రక గతాన్ని కూడా, అనేక రకాల కళలను కూడా కలిగి ఉన్నాయి. కోసల ప్రస్తుత మధ్య ఉత్తరప్రదేశ్, బెంగాల్ మరియు ఈ యొక్క సమకాలీన గుజరాత్ ఉత్తరాన ఉన్న మండలాలపై న్యూక్లియర్ ఇతర ఉదాహరణ మండలాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక భాష, సాంప్రదాయాలను కలిగి ఉన్నాయనేది కూడా సామాజిక పరంగా మనం చూస్తూ ఉన్నాము. మరియు స్థలాకృతి మరియు వాతావరణ వైవిధ్యాల కారణంగా ఒక విలక్షణమైన పంట పద్ధతిని ఇవి అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఆ తర్వాత భారతదేశంలో 5 ప్రధాన అణుమండలాలు ఉన్నాయి. అవి ఆంధ్ర, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర మరియు మైసూరు. తెలుగు మాట్లాడే ప్రజల ఇల్లు ఆంధ్ర. ఇది గోదావరి మరియు కృష్ణా నది యొక్క సుసంపన్నమైన వ్యవసాయ డెల్టా ప్రాంతాలచే ఏర్పరచబడి ఉన్నది. ఎంతో సారవంతమైనది. అనేక రకాల వాణిజ్య పంటలు ఇది మనకి అందిస్తూ ఉంటుంది. తమిళనాడు చోళ మరియు పాండ్యన్ రాజ్యం యొక్క ప్రదేశము మరియు తమిళం మాట్లాడే ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇది పెన్నార్ నది యొక్క కావేరీ డెల్టా యొక్క సారవంతమైన మైదానాలను కలిగి ఉన్నది మరియు జనసాంద్రత కలిగి కూడా ఉన్నదన్నమాట. మహారాష్ట్ర మరాఠీ మాట్లాడే ప్రాంతము. ఇది వ్యవసాయ పద్ధతులలో కన్నడ మాట్లాడే జనాభా యొక్క నివాసమైన మైసూరుతో సారూప్యత కలిగి ఉంది. 2 మండలాలు మినుము, మొక్కజొన్న మరియు మినుము ప్రముఖ పంటలతో పాడి వ్యవసాయ ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అలాగే తమిళనాడు కాకుండా 2 మండలాలు చెదరగొట్టబడిన స్థిర నివాస నమూనాలు ప్రదర్శిస్తూ కూడా ఉన్నాయి. కేరళ, మలబార్ భారతదేశం యొక్క నైరుతి భాగాన్ని ఏర్పరుస్తుంది. నీలగిరి శ్రేణులు మరియు అది కురుస్తున్న వర్షాల కారణముగా, దాని ఎత్తు కారణముగా ఇది దక్షిణాన ఉన్న ఇతర మండలాల నుంచి భిన్నంగా ఉంటూ ఉందన్నమాట. పశ్చిమ కనుమలు దీనిని మనకి వేరు చేస్తున్నాయి, సపరేట్గా చేసి మనకి చూపిస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. దక్షిణాదిలోని ఇతర మండలాలు మరియు దానికి ఒక ప్రత్యేక సంస్కృతి మరియు సామాజిక నిర్మాణాన్ని అందిస్తూ ఉన్నాయి. నాయర్ కమ్యూనిటీ హౌస్ కాల్టివాన్ అనే మరియు తమిళనాడు, కేరళ తడి వరి సాగు ఆధారముగా వ్యవసాయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. దక్షిణాన్ ఇతర కోనలను సందర్శించినట్లయితే ఈ ప్రక్రియ పద్ధతి అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అనేది కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ రూట్ జోన్లు. ఈ రూట్ జోన్లు అంటే ఏంటంటే మల్వా రూట్ రోహిన్కి ఒక సాధారణ ఉదాహరణగా ఇది మనకి అందిస్తూ ఉంటుంది. ఇది ఉత్తర భారతదేశాన్ని, పశ్చిమ తీరము మరియు దక్కన్లను నిరంతరము కలుపుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇది ఆక్రమణదారులను మరియు వ్యాపారులను మార్గంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఆకర్షణీయ అణు గులాబీలను చేరుకుంటూ ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాంతం. ఆరావళి శ్రేణులను దక్షిణాన ఉంది
ఇది పాక్షిక శుష్క ప్రాంతముగా మనము గుర్తిస్తూ ఉన్నామనేది కూడా గ్రహించవలసిన విషయం. ఇక్కడ రూట్ జోన్లను ఏకీకృత మరియు నిరంతర రాజకీయ సాంప్రదాయము లేదు. సామాజికంగా ఒక సాంస్కృతికంగా అవి ఒక నిర్మాణములో విలక్షణమైన సంస్కృతి కలిగి కాకుండా మొజాయికులను అవి వలస జనాభా స్థిర ప్రాంతాలుగా మనము ఇక్కడ చెప్పుకోవాలి. ఆ తర్వాత ది జోన్స్ ఆఫ్ రిలేటివ్ ఐసోలేషన్ అంటే ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. సాపేక్షిక ఐసోలేషన్ జోనులు సాపేక్షికంగా అందుబాటులో లేనివి మరియు భౌగోళికంగా నష్టపోయేవి, మానవ నివాసానికి అనుకూలమైన ప్రాంతాలు. ఉదాహరణకు లడఖ్ చల్లగా ఉండటమే కాకుండా ఎత్తైన పర్వత శ్రేణులు కారణముగా సాపేక్షకంగా కత్తిరించబడింది. అందువలన స్వార్ సెటిల్మెంట్లు ఇక్కడ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క లెసన్లో ఈ లడఖ్ ప్రాంతం యొక్క చిత్రం కూడా ఒకటి ఉన్నది. అది కూడా మీరు పరిశీలించినట్లయితే ఆ లడఖ్ ప్రాంతంలోని ఒక గ్రామము ఎత్తైన పర్వత శ్రేణుల కారణంగా సాపేక్షికంగా ఒంటరిగా ఉంది అనేది మనము ఈ చిత్రం ద్వారా తెలుసుకోగలుగుతూ ఉంటాము. ఆ తర్వాత దేశం యొక్క ఉత్తర భాగము కొండలు మరియు పర్వతాలు మరియు సాపేక్షిక ఐసోలేషన్ యొక్క సెవెరా జోన్లను ఇవి సూచిస్తూ ఉంటాయి. దీనిలో మొదటిది ఉత్తరాన ఉన్న ప్రాంతం. ఇది బెలూచిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను ఆనుకుని ఉన్న ప్రాంతాలచే ఏర్పాటు చేయబడింది. ఇది ఇస్లామీకరించబడిన వదులుగా వ్యవస్థీకృత తెగలచే నివసిస్తూ ఉన్నదనేది మనం ఇక్కడ ఈ ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని మనము గ్రహించవలసిన విషయం. రెండోది మనం తీసుకున్నట్లయితే గిలిట్ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాన్ని కలిగి ఉంటాయి. మైదాన ప్రాంతం నుంచి హిందువులను ఇవి సమీకరించాయనేది కూడా ఈ రెండో పాయింట్లో మనం చెప్పుకోవచ్చు. మూడో పాయింట్ మనం తీసుకున్నట్లయితే నేపాల్ సరిహద్దుల ద్వారా విస్తరించి ఉన్న మైదానాలలో హిమాలయాల వెంబటి ఉన్న ప్రాంతాలు. నేపాల్ సరిహద్దుల ద్వారా విస్తరించి ఉన్న మైదానాలలో హిమాలయాల వెంబటి ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. భూటాన్ మరియు సిక్కిం మరియు బ్రహ్మపుత్ర నది అస్సాంలోని ప్రవేశించే ప్రదేశాలు మనము ఈ మూడో పాయింట్లో చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క ప్రాంతాల గురించి మనం చెప్పుకునేటప్పుడు మైదానాలు ఇవి టిబెట్ బౌద్ధ మతము మరియు మైదానాల నుంచి ప్రసారం చేయబడిన విశ్వాసాల యొక్క ద్వంద్వ సాంస్కృతిక ప్రభావాన్ని మనకి నిరంతరము సూచిస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాయి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈశాన్యములోని కొండలు మరియు అటవిక ప్రాంతంలో బర్మా మరియు భారతదేశము మధ్య ప్రాంతం. ఇది ఆగ్నేయ ప్రభావాన్ని ప్రతిబింబించే వివిధ తెగలను ఈ ప్రాంతము నిలయముగా ఉన్నదనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఇక్కడ రాజస్థాన మార్వార్ వాయువ్య భారతదేశంలో సాపేక్షముగా ఒంటరిగా ఉన్న ప్రాంతంగా మనం ఇక్కడ రాజస్థాన్ అండ్ మార్వానా వాయువ్య భారతదేశ ప్రాంతాలను గుర్తిస్తూ ఉంటాం. 10వ శతాబ్దం నుంచి రాజపుత్తులు మరియు ముస్లింల ఆక్రమదాడుల నుంచి వచ్చిన ఇతరుల శరణార్థులు ఈ ప్రాంతంలో చెల్లా చెదురుగా ఉన్న తెగలపై తమ సంస్కృతిని వెదజల్లారు, చూపించారు అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదనంగా మధ్య భారతదేశంలో 2 ముఖ్యమైన ఐసోలేషన్ జోన్లు ఉన్నాయి. ఇవి వింధ్య పర్వతాలు తూర్పు
గుజరాత్, నర్మదా నది తూర్పు బనారస్ గుండా వెళుతున్న ప్రాంతం. ఇక్కడ నుంచి కైమూర్ కొండలు మనకి కనిపిస్తాయని కూడా తెలుసుకోవాల్సిన విషయం. మంచుతో నిండిన వింధ్య శ్రేణిని, దక్షిణముగా ఉన్న పర్వత భూభాగము, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వాయువ్య ఒరిస్సా మరియు ఆంగ్లేయ బిహారీలు ఈ ప్రాంతంలో మనము చూస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఈ పద్ధతులు, ఈ యొక్క భూభాగాలు వర్గీకరించబడినాయి. దానివల్ల మనకు సివిలైజేషన్ ప్రక్రియ పద్ధతులను అనేక కోణాల్లో మనం చూడగలుగుతున్నాం. తర్వాత మనం తీసుకున్నట్లయితే నిర్మాణాత్మక మరియు సాంస్కృతిక దృక్కోణం నుంచి భారతదేశాన్ని ఎలా విశ్లేషించాలి అనే ప్రక్రియని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క భారతీయ నాగరికత యొక్క సామాజిక నిర్మాణము, సంస్కృతి దాని గతము ద్వారా లోతుగా ప్రభావితమైనది. భారతీయ నాగరికత చరిత్ర, దాని సామాజిక నిర్మాణము మరియు సంస్కృతి రూపొందించడంలో మతము, ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయ ముఖ్యమైన పాత్ర పోషించాయనేది మనము చెప్పక తప్పదు. ఇది పౌరాణిక మతపరమైన గతము మరియు ప్రత్యక్ష రాజకీయ గతము. ఈ యొక్క ఆర్థిక వ్యవస్థపై బలముగా ఈ యొక్క గతం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది వలస రాజ్యానికి ముందు భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతీయ రాజకీయ సంస్థల మధ్య పరస్పర పొత్తులు మరియు ఉద్రిక్తలను అర్థం చేసుకోవడానికి ఒక ఆధారాన్ని మనకి ఇది నిరంతరము అందిస్తుంది. పౌరాణిక రాలాండ్ మతము రాజకీయాలతో ముడిపడి ఉంది మరియు ప్రస్తుత రాజకీయ సోపానుక్రమాలు మరియు సంబంధాలు సమర్థించడానికి పవిత్రమైన రాజరికము వంటి పురాణాలు తరచుగా మనము అనేక కోణాలలో ఉపయోగిస్తూ ఉంటాము. అనేక దండయాత్రలు, వలసలు మరియు ఫోరస్ మరియు అంగీకరించే మతము భారతీయ జనాభాకు ఈ వైవిధ్యాన్ని నిరంతరము జోడిస్తూ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మరియు దానికి తప్పనిసరిగా బహువచన కంటెంట్ను అందిస్తూ ఉంటాయి. ఇవి నిరంతరము మనకి బహువచన కంటెంట్ను అందిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇది భారతదేశము ఏకవచన యూనిట్, ఒక దేశముగా మనము భావించటము తప్పనిసరిగా ఉన్నది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రకాశవంతముగా విభజించబడిన మరియు భారతీయ నాగరికత స్థలీకరించబడిన నిర్మాణాత్మక మరియు సాంస్కృతిక సమ్మిళిత భారతదేశము ప్రాంతీయంగా ద్వితీయ ధర్మమతము మరియు మరింత జీవన విధానము, ఉపఖండము బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము వంటి మతాల అభివృద్ధిని ఇది అనుమతించింది అన్ని సమాజాలలో కూడా. మరియు ఇస్లాం మరియు క్రైస్తవ మతం వంటి గొప్ప మంటలను ఇది అంగీకరించిందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందువల్ల మతపరమైన చెంట్ల విభిన్న మూలకాల యొక్క అధిక స్థాయి భేదము మరియు శోషణను ఇవి నిరంతరము వ్యక్తపరుస్తూ ఉంటాయి. వర్ణక్రమము మరియు పోలిఫ్ జారీ వ్యవస్థ యొక్క సోపానుక్రమము పరంగా భారతదేశం యొక్క గొప్ప సాంప్రదాయము అనేది అన్నిటికీ ఆవరించిన సామాజిక వ్యవస్థ. ఇది భారత ఉపఖండములో విస్తరించి ఉన్నదనేది కూడా మనము గమనించవలసిన విషయం. ఇస్లాం మరియు క్రైస్తవ మతము వంటి ఇన్కమింగ్ మతాలు కూడా ఈ సామాజికాన్ని అంగీకరించాయి. భావజాలములో లేకపోతే ఆచరణ క్రమము, ఫాన్ డైనమిక్స్ మరియు సోషల్ నెట్వర్క్లు మరియు సమూహాల ఏర్పాటులో యొక్క వర్ణ
మరియు స్థానిక జాతి కుల వ్యవస్థ గణనీయమైన పాత్ర పోషించేలా చేయడంలో ప్రస్తుత సామాజిక మరియు రాజకీయ క్రమము గతము నుంచి గణనీయంగా మనల్ని ఆకర్షిస్తూ ఉన్నది. సమకాలీన భారతదేశంలో కూడా ఒక వ్యక్తి యొక్క గుర్తింపు అతను లేక ఆమె జాతి మరియు వర్ణ గుర్తింపుతో ముడిపడి ఉంటుంది మరియు కొన్ని ఊహాజనిత మరియు పౌరాణిక కథనాన్ని సూచించటం ద్వారా చట్టబద్ధత చేయబడుతూ ఉన్నదనేది కూడా మనం ఇక్కడ గుర్తించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మతపరమైన గతముతో ఉన్న సంబంధాలు ప్రత్యేకమైన బంధుత్వ సమూహము మరియు నిర్దిష్ట పూర్వీకులతో గుర్తించటానికి కీలకమైన మార్గాలను కూడా ఇవి అందిస్తూ ఉంటాయి. ఈ విధముగా హిందువులు గయా మరియు హరిద్వారాలను సందర్శించి వారి చనిపోయిన వారి కోసము ఆచారాలు విశ్వాసాలను ప్రకటిస్తూ ఉంటారు. అక్కడ పూజారులు తమ ఖాతాదారుల వంశపారంపర్య చరిత్రను గుర్తించే పుస్తకాలను కూడా నిర్వర్తించారు అనేది మనము ఇక్కడ అతి పురాతనముగా ఉన్న పద్ధతులను గ్రహించవచ్చు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. వర్ణ మరియు జాతి వ్యవస్థలు సామాజిక ప్రపంచాన్ని జాతి ఎండోగమీ పాలన ద్వారా బంధుత్వ వ్యవస్థలపై అధిగమిస్తూ పాలిస్తూ ఉంటాయి. బంధుత్వం యొక్క ఉత్పన్నమైన తరాలు లేదా రక్త వైరము అనే భావన కూడా కలిగి ఉన్నది మరియు బంధుత్వము అప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్న సమాజాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల మునుపటి తరాలతో తమ పూర్వీకులు వివాదాలు లేదా కలహాలు ఉన్నందున వారి సభ్యులు వైవాహిక సంబంధాలు పెట్టుకొని లేదా ఒకరితో ఒకరు కలిసి భోజనము చేయని కుటుంబాలు మరియు వంశాల ద్వారా మనము ముందుకు రావచ్చు. ఆ తర్వాత బంధుత్వము మరియు జాతి వ్యవస్థ యొక్క ప్రభావము విస్తారమైన బంధువులు సమూహముగా సామాజిక చలనశీలతను పరిమితము చేస్తూ ఉంటుంది మరియు వ్యక్తులకు ప్రస్తుతము కంటే గతము ద్వారా గుర్తించే సమూహాలను పరిమితము చేస్తూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉన్నదనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ గతము యొక్క ఈ అవగాహన సంవత్సరాల తరబడి నిరంతరము మారుతూ ఉన్నది, చేంజ్కి గురవుతూ ఉన్నది. ప్రత్యేకించి 1990 శతాబ్దం వహిస్తూ భారతదేశాన్ని భిన్నత్వములో ఏకత్వము మరియు భిన్నత్వము యొక్క సూత్రము విదేశీయుని గ్రహించి పునర్నిర్మించగల భారతదేశ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుందని మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భారతదేశం యొక్క నాగరికత మూలాలను సమీకరించటము మరియు గ్రహించటము కూడా ఇది మనకి ఒక ప్రక్రియ ప్రతీకగా సూచిస్తూ ఉంటుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వలసదారుల పాలన యొక్క సుదీర్ఘ కాలము దాని సామాజిక సాంస్కృతిక గొప్పతనాన్ని మరియు బహుళత్వాన్ని ఇది దోహదం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకోవాలి. అయితే భారతదేశం యొక్క నాగరికత గతము యొక్క ఐక్యతపై ఈ క్రింది విభాగాలు దృష్టి నిరంతరము సారిస్తూ ఉంటారు. ఇది భారతీయ సమాజము మరియు సంస్కృతి వీక్షించటంలో సముచితమైన ప్రశ్నలను నిరంతరము లేవనెత్తుతూ ఉంటుంది. భిన్నత్వములో ఏకత్వము అనేది ఒక ప్రత్యేక నానుడిగా భారతదేశంలో అన్ని ప్రాంతాలలో
విస్తరించింది. ఈ భిన్నత్వములో ఏకత్వం అనేది మేము అన్ని సమాజాలలో, మారుమూల ఉన్న సమాజాలలో కూడా చూడగలుగుతూ ఉంటాము అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఆ తర్వాత భారతదేశం యొక్క నాగరికత ఐక్యతపై అనేక ప్రసంగాలు అప్పుడు ఎలా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. భారతీయ నాగరికత యొక్క ఏకీకృత గుర్తింపు, చర్చ మరియు చర్చనీయాంశము 3 విభిన్న అభిప్రాయాలను మనకి అందించింది. ఒకవైపు భారతీయ నాగరికత యొక్క ఏకత్వాన్ని తిరస్కరించేవారు కూడా ఉన్నారు. రెండవ దృక్పథము విరుద్ధముగా భారతదేశాన్ని అన్నింటినీ కలిగి ఉన్న నాగరికత మరియు ఏకీకృత సంస్థగా చూస్తూ ఉంటుంది. మూడవ వీక్షణ అనేది మొదటి 2 సంశ్లేషణ. ఈ దృక్కోణము ప్రకారము భారతదేశము ఏకత్వము మరియు భిన్నత్వము ప్రతిబంధించే మిశ్రమ సంస్కృతికి చెందిన భూమిగా కూడా మనము అన్ని కోణాలలో మనకి ప్రస్ఫుటమవుతుంది, మనం చూస్తూ ఉన్నామనేది కూడా చెప్పుకోవాల్సిన విషయం. చారిత్రాత్మకంగా భారతదేశము శాశ్వత అణు ప్రాంతాలతో రూపొందించబడినదనే భౌగోళిక శాస్త్రవేత్త స్వేట్ ఆలోచనకు అనుగుణముగా ఉన్నవారు. మొదటి దృక్కోణము యొక్క న్యాయవాదులు దాన్ని ప్రాంతీయ, భౌగోళిక, ఇసుక సామాజిక, సాంస్కృతిక మరియు ఆకృతిని రూపొందించడంలో మరియు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయ చరిత్ర అనేది అధిక జనసాంద్రత మరియు కార్యకలాపాలను కలిగిన ప్రాంతాలు. మరియు ఈ దృక్కోణము ప్రకారము మనము సెక్షన్ 12లో చూసినట్లుగా సాపేక్షకముగా ఉన్న మండలాలు కూడా అనేకంగా ఉన్నాయి. ప్రాంతీయ భౌగోళిక శాస్త్రంలోని వైవిధ్యాలు, దాని సామాజిక సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు రాజకీయ అభివృద్ధి స్థాయిలో వైవిధ్యాలను ఇవి నిరంతరము మనకి వివరిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతీయవాదము అనేది వలసవాద రచనలు, హబ్సన్ మరియు స్ట్రాచీ రచనలలో స్పష్టముగా ఉద్భవించటంలో అఖిల భారత నాగరికత ఆలోచనలు సవాలు చేసే శక్తిని కలిగి ఉన్నాయి. ఈ రచనలు భారతదేశం యొక్క ఐక్యతను, దేశాన్ని వలస రాజ్యాన్ని ఆక్రమణ ద్వారా కృత్రిమముగా సృష్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అది సామ్రాజ్య అధికారాన్ని అమలు చేసే వరకు ఇది ఉంటూ ఉంటుంది. వీటి ప్రకారము భారతదేశంలో అనేక ప్రాంతాల భూమి కాబట్టి ఇక్కడ నివసించే వారిని భారతీయులుగా భావించటము తప్పుగా మనం భావించకూడదు. అటువంటి వలసవాద భావనలు విరుద్ధముగా అనేక మంది భారతీయులు, జాతీయవాద నాయకులు భారతదేశం యొక్క భౌతిక, రాజకీయ, సామాజిక మరియు మతపరమైన ఐక్యతను నాగరికత వారసత్వముగా నొక్కి చెప్తూ ఉన్నాయి. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము అటువంటి వాదనలను సాక్ష్యంగా ఉంది. రెండవ దృక్పథం యొక్క ప్రతిపాదకులు చారిత్రక, భౌగోళిక అణు ప్రాంతాల యొక్క నిరంతర ప్రాముఖ్యత ఉన్నప్పటికీ మొత్తము భారతీయ నాగరికత యొక్క వాస్తవికత ఉనికిలో ఉందని మనము భావిస్తూ ఉన్నాము. వారు భారతీయ చరిత్రను తప్పుగా చదవటం వంటి ప్రాంతీయవాదముపై వలసవాద ప్రాధాన్యతను కూడా అనేక కోణాల్లో చూస్తూ ఉన్నారనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భారతీయ నాగరికతను భిన్నత్వములో ఏకత్వాన్ని ప్రదర్శించటంలో మూడవ అభిప్రాయము చరిత్రకారులు విన్సెంట్ భారతదేశం యొక్క నాగరికత మరియు 1919లో ఉచ్చారణ వ్యక్తీకరణ
భిన్నత్వము, ఏకత్వము అర్థం చేసుకోవటంలో అనేక భావనలను మనకి వెలుగుచ్చారనేది కూడా మనము చెప్పుకోక తప్పదన్నమాట. ఆ తర్వాత స్వాతంత్రము ప్రకటించిన అనంతరము రెండవ దృక్పథాన్ని పునరుద్ఘాటిస్తూ ఎంబి భారతదేశం యొక్క ఐక్యతను, బ్రాహ్మణులలో ఏకీకృత భావజాలము మరియు సాంప్రదాయాన్ని ఆపాదించింది. ఇది హిందువులతో విస్తృతమైన శక్తిగా ఉందనేది కూడా ప్రకటించింది. ఇది దాని జనాభాలో మెజారిటీగా ఉంది. అతను దానిని హిందూ మతముతో విభేదించాడు. అతను 3వ శతాబ్దపు BCE నుంచి ఉపఖండములోని దాని సుదీర్ఘ చరిత్రను, అభివృద్ధి చెందిన అసంఖ్యాక ప్రాంతీయ మరియు స్థానిక వైవిధ్యాలు మరియు అభివృద్ధిలో ఏకీకృత మత మరియు సామాజిక అభ్యాసాలను అనేక కోణాలలో వివరించారనేది మనకు చెప్పక తప్పదు. మరొక వైపు అతని ప్రకారము బ్రాహ్మణ సిద్ధాంతకర్త శాస్త్రీయ గ్రంథాలలో ఏకరీతి మరియు పొందికైన ప్రకటనల సమితిని సూచిస్తుందని, మరియు జీవిత తత్వశాస్త్రము మరియు ప్రపంచ దృష్టికోణాన్ని సంబంధించిన చారిత్రక అనుభవాల నుంచి వారసత్వము అని ఇది ఆయన చెప్పారు. ఇది భారతీయ జనాభాలో ఎక్కువ మంది జీవితాలను అర్థాన్ని అందిస్తుందని, మరియు అందువల్ల భారతీయ నాగరికత యొక్క ఐక్యతకు దోహదపడే ముఖ్యమైన శక్తిగా పరిగణించబడుతుందనేది ఆయన అభిప్రాయపడ్డారనేది చెప్పక తప్పదు. ఇక్కడ అందువల్ల భారతీయ నాగరికత యొక్క ఐక్యతను దోహదపడే ముఖ్యమైన శక్తిగా పరిగణించబడుతూ ఉన్నది. కర్మ మరియు పునర్జన్మ, ధర్మ భావన మరియు బ్రాహ్మణులు మరియు ఆచారాలను సంబంధించిన క్రమానుగత సామాజిక క్రమము వంటి భావనలు బ్రాహ్మణ భావజాలంలోని ముఖ్యమైన అంశాలు. ఈ సైద్ధాంతిక సూత్రాలు సామ్రాజ్య సంస్థలు తెచ్చిన రాజకీయ అనుభవంతో వ్యక్తీకరించబడ్డాయి. కేంద్ర అధికారం కింద వివిధ ప్రాంతాలలో మనము ఈ ప్రక్రియ పద్ధతులను అన్ని కోణాలలో చూడగలుగుతూ ఉన్నాము. మౌర్య సామ్రాజ్యములో బ్రాహ్మణీయ భావము పోషించిన ఏకీకృత పాత్ర సందేహాస్పదముగా ఉన్నప్పటికీ తరువాత విచ్ఛిన్నము తర్వాత ఇది రాజకీయ అధికారము కోసము దాని మతపరమైన మరియు సామాజిక ఆంక్షలతో కూడిన సమాజం యొక్క స్పష్టమైన సిద్ధాంతముగా ఇది ఉద్భవించింది. ఇస్లామిక్ పాలనలో వచ్చినప్పుడు కూడా పాలన మరియు రాజ్యాధికారం యొక్క స్వభావానికి సంబంధించి పాలకులు బ్రాహ్మణ సంస్కృతికి సంబంధించిందిగా ఇది గమనించబడిందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ ఎంబ్రీ ప్రకారము భారతీయ నాగరికత ఏకీకృత అనుసంధానాలను అందించే మరొక అంశము బాహ్య శక్తుల చొరబాటు కారణముగా ఏర్పడిన రాజకీయ చారిత్రక అనుభవాన్ని సంబంధించింది. ఇస్లామిక్ మరియు యూరోపియన్ ఇది భారతదేశం యొక్క నాగరికత యొక్క ఐక్యత యొక్క వలసవాదము మరియు జాతీయవాద కల్పనకు విరుద్ధమైనది. జాతీయవాదులు భారతీయ చరిత్రను మౌర్య మరియు గుప్త పాలకులు సృష్టించిన గొప్ప సామ్రాజ్య పరంగా చూస్తూ ఉన్నారు. ఇది ప్రాథమికముగా భారతదేశ రాజకీయ ఐక్యత కృత్రిమమైనది మరియు సామ్రాజ్య శక్తితో సృష్టించబడిన వలసవాద నిర్మాణానికి ఇది ప్రతిస్పందనగా మనము చెప్పుకోక తప్పదన్నమాట. ఎంబ్రీ అభిప్రాయం ప్రకారము బ్రాహ్మణీయ భావజాలము మరియు రెండు బాహ్య చొరబాట్లు జాతీయ రాజ్య ఆవిర్భావానికి పరిమితం చేయటంలో మరియు భారతదేశంలోని ప్రాంతీయవాదము మెరుగుదలను ఎదుర్కోవటంలో ముఖ్యమైన ప్రక్రియలుగా మనము ఇక్కడ గమనించాలి. ఇది యూరోపియన్ అనుభవం నుంచి ప్రత్యేకమైనది. ఐరోపాలో దాదాపు 25 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ ఇన్ చర్చ్ లాగా కాకుండా బ్రాహ్మణ
సాంప్రదాయ ప్రాదేశిక సార్వభౌమాధికారం యొక్క ప్రమాణాలపై ఒత్తిడి లేకుండా సార్వత్రిక క్రమంలో పాలకుడిని లేదా రాజు కేంద్రముగా ఇది ఉంచింది. ఇంకా ఇస్లామిక్ మరియు ఐరోపా నాగరికత చొరబాటులో అన్నిటినీ ఆవరించే ప్రభావం కూడా అనేక కోణాలలో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశం మీద వివిధ ప్రాంతీయ రాజకీయ మరియు స్వాతంత్రము కోసము వివిధ పరిధులు అవకాశాన్ని ఇది నాశనం చేస్తుందనేది కూడా గమనించవలసిన విషయము. ఎంబ్రీ ప్రకారము ప్రాంతీయవాదము అనేక రచనల్లో కనిపించినందున భారతీయ ఐక్యత ప్రతిఘటన కాదు. అయినప్పటికీ ఇది అతని ప్రకారము భారతదేశము ఏకత్వము భిన్నత్వము పరంగా వర్ణించబడవచ్చు అని సూచిస్తూ ఉంటుంది. భారతదేశం యొక్క ఏకీకరణ 2 బాహ్య దండయాత్రలు మరియు విస్తృతమైన బ్రాహ్మణ భావజాలము కారణం కావచ్చని మనము నిరభ్యంతరంగా చెప్పవచ్చు. చారిత్రాత్మక గతంలో భారతదేశ రాజకీయ ఏకీకరణ ప్రయత్నాలను నిరోధించిన శక్తులను ప్రాంతీయవాదానికి సంబంధించిన ఉదాహరణలుగా కాకుండా సామ్రాజ్య సంస్థలను అంతర్గత రాజకీయ ప్రత్యర్థులుగా కూడా మనము ఇందులో చూడగలుగుతూ ఉంటాం. ఈ విధమైన పద్ధతులలో మనము అనేక రకాల ప్రక్రియా పద్ధతుల్లో సమాజంలో వివిధ స్థాయిల ద్వారా నాగరికత యొక్క కంటెంట్ ప్రసారము మరియు కమ్యూనికేటివ్ చేసే మార్గాల ప్రక్రియలను ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. ఈ యొక్క మ్యారియట్ మరియు రాబర్ట్ రెడ్ఫీల్డ్ మనకి అనేక సారూప్యతలను ప్రదర్శించే ఇతర సమాజాలు మరియు సంస్కృతిలో పోలికలు కూడా మనకు విడమర్చి చెప్పారనేది మనం ఇక్కడ చెప్పక తప్పదు. ఆ తర్వాత బ్రాహ్మణీయ భావజాలము మరియు 2 బాహ్య చొరబాట్లు ఇస్లామిక్ మరియు యూరోపియన్ భారతీయ నాగరికత ఐక్యతకు దోహదం చేసే అనేక ప్రక్రియ పద్ధతులను కూడా మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క సివిలైజేషన్ అండ్ కల్చర్ అనేది ఈ లెసన్లో మనము ఇండియన్ సొసైటీ యొక్క సాంస్కృతిక పద్ధతులు, సివిలైజేషన్ సాంస్కృతిక విధానాన్ని కూడా అనేక కోణాల్లో తెలుసుకున్నాము. ఈ సంస్కృతి అనేది సమాజంలో మానవ జీవిత విధానంగా చెప్పుకుంటూ ఉన్నాము. వారికి భాషలో సామాజిక వారసత్వంలో ఇది నిరంతరము ప్రతిబంధిస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సామాజిక పరిస్థితులు నిర్వచించడంలో సంస్కృతి ఈ సివిలైజేషన్ సహాయపడుతూ ఉంటుంది. రోమన్ల ప్రకారము సంస్కృతి అనుకరించదగిన విషయంగా చెప్తూ ఉన్నాము. ఒక వ్యక్తి అనేక రకాల ప్రక్రియ పద్ధతుల్లో ఈ యొక్క సివిలైజేషన్ కల్చర్ విధానాన్ని తెలుసుకోవటము ఈ లెసన్ యొక్క ప్రాముఖ్యతగా చెప్పుకున్నాం.